సో ఫ్రెండ్స్ లాస్ట్ టైం అయిపోయింది కదా, ఇదిగో మేమైతే ఇలా ఇదిగో మాకైతే మా తాత కనబడ్డారు దారిలోన. అయితే సోలుని ఎలా కొడతారో ఒకసారి అడుగుదాము. మాండియా మా కువి ఆయనకి వేనరి పుట్టు టెంగా అంతోలే మా నాతోలే వేను మాంబు ఏమంతో కూడా వేస్తాను మా కువితోలే వెంజు మాము టెంగాతోలు వేసాం బడగాంతులు మాట కుప్పని ఇస్తాం బడగాంతులు మాట ఒడే కోత్తోమి సరి టెంగాతులు మాట మాది హెచ్చితోలే గరడా మొన్నే ఎట్లా బస్తా మను ఇచ్చే. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నవీన్, బాగున్నాను. నేనైతే చాలా బాగున్నాను. రీసెంట్గా మరి సీజన్ అయిపోయింది, సోలు కోత మొత్తం ఎండింగ్కి వచ్చింది. తర్వాత మా గిరిజనులు ఏంటంటే ఇలా బస్తాలు వేసుకొని ఇలా పొలాల్లో మేము ఆరేసి ఒక్కొక్కటి మేము దంచాలి, దీన్ని బాగా కొట్టాలి కర్రలతోని. అందుకనిసే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ వచ్చేసి మేమైతే మా పొలంలోన మా గుడి దగ్గర ఆరేసుకున్నాము. ఇది బాగా ఎండిన తర్వాత ఏం చేస్తామంటే ఈ రోజంతా కూడా దీన్ని బాధల్సి వస్తుంది. చాలా కొట్టిన తర్వాత దాని గింజ అనేది తీస్తామండి. ఒకసారి వీడియోని ఈరోజు చాలా చక్కగా ఉంటుంది మన వీడియో, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అందరు బాగా చూస్తారని. అదేవిధంగా కొత్తగా మా ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్, లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మనకు దేవమల్లి ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? గుడ్డికి బయలుదేరాను. చాలా దూరం వెళ్ళాలి మేమైతే. ఇదిగో దీన్ని ఇసరడానికి ఇలా ఇసరడానికి సేటని తర్వాత ఇదిగో ఈ దుడ్డు కర్రతో మనం చూడాలి. ఈ చీపురు అయితే మాకు ఊడ్చుకోవడం చాలా బాగుంటుంది. ఈ చీపురు కూడా అన్నీ ఒకేసారి బస్తాలు దాని తర్వాత ఈ యొక్క తీయడానికి మేము ఈ బస్తాన్ని మేము తీసుకెళ్తున్నాము. సో ఒకసారి రండి, చాలా అలసిపోయి నేనైతే. ఓకే, సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మేము దగ్గర వచ్చాం మా గుడ్డికి. అయితే వచ్చి ఇదిగో ఈరోజంతా క్లైమేట్ అయితే చాలా బాగుంది. నీలం రంగు కలరు మొత్తం కూడా క్లైమేట్ చాలా క్లారిటీగా ఉంది. మనం ఇదిగో ఘాటిలోనే అందబోతున్నాము. ఒకసారి రండి, మా ఈరోజంతా కూడా బాధడమే బాధుడు. ఈరోజు ఎలా ఉంటుందో మనం ఒకసారి పని చూసేద్దాము, మీకు చూపిస్తాను నేను ఎలా మేము కొడతామో ఇక సోల్ని. అది మొత్తం మీకు డీటెయిల్స్ చూపిస్తాను ఫ్రెండ్స్, ఫస్ట్ నుంచి చూసేయండి ఒకసారి, ఓకేనా? రండి. ఇదిగో మాకైతే మా తాత కనబడ్డారు దారిలోన. అయితే సోలుని ఎలా కొడతారో ఒకసారి అడుగుదాము. మాండియా మా కువి ఆయనకి వేనరి పుట్టు టెంగా అంతోలే మా నాతోలే వేను మాంబు ఏమంతో కూడా వేస్తాను మా కువితోలే వెంజు వేద్దాం. మాము టెంగాతోలు వేసాం బడగాంతులు మాట కుప్పని ఇస్తాం బడగాంతులు మాట ఒడే కోత్తోమి సరి టెంగాతులు మాట మాది హెచ్చితోలే గరడా మొన్నే ఎట్లా బస్తా మను ఇచ్చేకైతే మాది కాదు. ఇళ్ళకి సబ్బు బర్స మాంబు మన ఇళ్ళకి కూడికి నొమింజ నెహికి పాకు పిక్సరే మాండేతి సబ్బు బర్స ఇళ్ళకి అమీనేచు కరాకినే నేచు మన మాంబు కుట్ట వెచ్చ పాడేతి జో నొమింజ రోటీ జురియా కి హా గహు నొమి ఒడే హాత. ఓకే, సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే రావాల్సినటువంటి ప్లేస్ మనం అయితే రీచ్ అయిపోయాము. పశువులు కూడా ఇదిగో పొద్దున మేతకు తీసుకొచ్చారు. ఎందుకంటే మా కొండ ఏరియాలో మేత అంతా దొరకదు కాబట్టి మొత్తం అడవి అంతా ఎండిపోవడం వల్ల ఇదిగో ఈ గడ్డిని తినడానికి ఆవులు అయితే పొద్దున తీసుకొచ్చారు మనోడైతే. ఒకసారి రండి చూసేద్దాం. సో ఇదిగో నేను చెప్పులు వేసుకున్నాను కదా, చెప్పులు విప్పడానికి కూడా ఒక కారణం ఉంటుంది. ఏంటంటే ఈ కాలంలోన చెప్పులు మనం వేసుకుని లోన్ దూరకూడదట. ఈ యొక్క సాంప్రదాయం ఏంటంటే మా యొక్క పూర్వీకు మా తాతలు అయితే మనం అందుకనేసి ఆ సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి కాబట్టి ఇదిగో చెప్పుల్ని బయట విప్పి ఇలా ఒట్టికాలతో మన పొలంలోనికి మనము కాలంలో మనం అడుగు పెట్టాలండి. చూసారా? అయితే మన వాళ్ళు అయితే ఇదిగో ఆరేస్తున్నారు, అదిగో నాన్నలు ఆరేస్తున్నారు. అది చూపిస్తాం మీకు. అదిగో వాళ్ళంతా కూడా ఇలా పొద్దున్న కవర్లో
తర్వాత ఇదిగో ఇటు కలంలో కూడా మేము ఆరేసుకున్నాము. అయితే దీన్ని 12-11లో టైం అవుతే దీన్ని మేము కొట్టాలి. ఈ కర్రలతోనే మేము దీన్ని కొట్టాలి. ఈ రోజంతా కూడా ఇదే మా పని. సో ఓకేనా. ఇలాగా మేము పోగేసుకున్నాము. ఇలా పోగేసుకున్న తర్వాత అదిగా కురుడు బాతుండు కదా, అట్లా బాదాలి. సో ఇదిగోండి మేమైతే ఇలా దీన్ని కొట్టుకోవాల్సి వస్తుంది. ఇంతలా కష్టం, ఈరోజు అంతా కూడా కష్టపడాలి. అదిగో మా తాత, ఆడికి సుమారు 70 వయసు ఉంటుంది, కానీ కొట్టడం మాత్రం మామూలు శక్తి లేదు ఆడికి. దేని కారణము అంబలి సోలు జావా. సో సోలు గింజ ఇంత తేటకు వచ్చింది చూసారా. సో అలా ఉన్నదాన్ని ఇలా కొట్టడం అయితే ఎవరి వల్ల సాధ్యం కాదు, మాలాంటి గిరిజనుల వల్లే ఇది సాధ్యం అవుతుంది. చూసారా పిక్కలంతా కూడా ఇలా బయటకు వచ్చాయి. సోలంతా వచ్చే వరకు, పిక్కలు వచ్చే వరకు మా గిరిజనులే కష్టపడగలరు. సో ఫ్రెండ్స్ లాస్ట్ టైం అయిపోయింది కదా, ఇదిగో మేమైతే ఇలాగా దీన్ని పోడు గింజ సపరేట్ చేస్తాము. ఇది మంచి గింజ అనేది ఇక్కడ పడుతుంది. తర్వాత పోడేమొచ్చి ఇక్కడ ఇదిగో ఇలా తీసుకొని బస్తాలు ఉంచేసుకుంటాం. చూసారా అలా బస్తా తీసుకొని ఇలా అనమాట ఆడించుకుంటాం జాలిలో ఉన్న. చూసారా తొక్కు అంతా పైన ఉంటుంది, మంచి గింజ అనేది కింద పడుతుంది అన్నమాట. ఇదిగోండి అయితే ఈరోజు మేము ఆ యొక్క సోల్ని మొత్తము ఎండింగ్కి వచ్చిన తర్వాత ఇంటికి మేము తీసుకెళ్తున్నాము. ఇంత కష్టపడి దీన్ని మోసి తీసుకెళ్ళాలి. దగ్గర మాకు రోడ్ అయినా సరే మరి మోసి తీసుకెళ్ళి తప్పదు, ఎందుకంటే తీసుకెళ్ళాలి కాబట్టి
నేను సోలు గింజలు తీసుకెళ్తున్నాను, ఇంత బరువు ఉన్నాయి. సో నా కోసం మీరు ఒక లైక్ చేయండి, నా యొక్క యూట్యూబ్ ఛానల్ తప్పక సపోర్ట్ చేయండి. అందరూ చూసారు కదా ఎన్ని కష్టాలు పడితే కానీ ఇన్ని గింజలు రావు. అదేవిధంగా మాతో పాటు మాలాంటి అనేక రైతులు ఉన్నారు. అదేవిధంగా ఇలాంటి పంటను పండించుకొని అనేక మంది గవర్నమెంట్కి అమ్మి కూడా ఒక హాస్టల్స్లో ఆ యొక్క బిస్కెట్లని ఏవో తయారు చేస్తున్నారు కదా. సోడిపిండి వల్ల ఎటువంటి అనారోగ్యం అనేది రాదు. మ్యాక్సిమం సోడిపిండిని అందరు ఇష్టపడతారు, నాకు తెలుసు. అందుకనిసే మా యొక్క సోళ్ళు పండించేటువంటి మా యొక్క సామాన్యమైన గిరిజనుల కోసము సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. నా ఛానల్ తప్పకుండా కొత్తగా వీక్షిస్తుంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ఓకేనా?